హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. తిరుపతిలో అయితే 2 డేస్ నుంచి కంటిన్యూస్గా వర్షాలే, అస్సలు తగ్గట్లేదు. ఎంత వర్షం పడుతుందంటే అసలు బయటికి రావడానికి కూడా లేదు, అంత చలి వర్షము కంటిన్యూస్గా. సాటర్డే సండే అంతా ఇలాగైపోయింది. ఇదైతే మండే రోజు. ఇంకా అప్పటికే బట్టలు వాష్ చేసి 3 డేస్ అయితే అయిపోతుంది. ఇంకెట్లా కొట్ల కొంచెం వర్షం తగ్గింది అని చెప్పి అయితే నేను బట్టలు అయితే ఆరేసాను. చూడాలి ఎండ వస్తుందో రాదో నాకైతే తెలీదు. కానీ ఇంకా బట్టలు మనం రోజు వాష్ చేసుకోకపోతే కష్టం కదా. ఇంకా ఎదురుకొండ కూడా మొత్తం ఇదైపోయింది. ఇంకా హవి గారు అయితే డోర్ దగ్గరికి వచ్చేసి పద్దాక డోర్ ఓపెన్ చేయాలి, బయటికి వెళ్ళిపోవాలి అంటాడు. మామూలు రోజుల్లో నేను ఎక్కువసేపు బయట కూర్చోబెడతాను కదా, అందుకని బయటకని అంటాడు. ఇక్కడేమో మాకు కిందంతా వాటర్ అయితే ఆగిపోతాయి. వాటర్ బయటికి వెళ్ళేది కొంచెం సరిగా ఉండదు, దాన్ని నెట్టాలన్నమాట. చాలా కష్టమైపోద్ది. మళ్ళీ మనం క్లీన్ చేసినా వాటర్ వస్తూ ఉంటాయి కాబట్టి క్లీన్ అయితే చేయలేదు 3 డేస్ నుంచి. ఇంకా ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే గోధుమ రవ్వ ఉప్మా అయితే చేసేసాను నేను. ఇంకా హవికి అయితేనేమో కోల్డ్ అసలు తగ్గలేదు, ఫీవర్ కూడా వస్తూనే ఉంది 1 వీక్ నుంచి. ఇంకా అందుకని చెప్పి హాస్పిటల్కి కూడా వెళ్దామని నేను గబగబా మార్నింగ్ అయితే అన్నీ రెడీ చేసేసాను. బ్రేక్ఫాస్ట్కి రెడీ చేసేసాను, అన్నం కడిగి పెట్టేశాను. చిక్కుడుగాయలు కూడా నిన్న నైటే ఒలిచి పెట్టుకున్నాను. ఇంకా అవి కూడా కుక్కర్లో పెట్టేసి సాల్ట్ అయితే వేసేసాను. ఇంకా అది విజిల్స్ వచ్చేస్తే కుక్ చేయడం ఈజీనే కదా, అందుకని ఇంకా కాసేపు అయితే బయటకు తీసుకొస్తే అక్కడ మాకు ఎదురు ఇట్లా పట్టుకునే దాని మీద వాటర్ అంతా ఆగిపోయి ఉన్నాయి. ఇక వాటిని అయితే టపా టపా కొడుతున్నాడు అవి. నా ఫేస్ అంతా పడిపోతున్నాయి. ఇంకా హాస్పిటల్కి అయితే రెడీ అయ్యి గబగబా వెళ్ళాము. వెళ్తే ఇంకా డాక్టర్ అయితే ఏమన్నారంటే ఎన్ని రోజులు ఫీవర్ అయితే రాకూడదు, బ్లడ్ టెస్ట్ అయితే చెయ్యాలి అని చెప్పారు. సరే బ్లడ్ టెస్ట్లు అయితే రాశారు. ఇంకా అక్కడికే బ్లడ్ టెస్ట్ చేసే వాళ్ళు అయితే వచ్చి బ్లడ్ తీసుకున్నారు. అసలు నేను హాస్పిటల్కి వెళ్ళింది కానీ బ్లడ్ టెస్ట్లు వీడియోలు ఏమీ తీయలేదు. నేను ఇంకా అలా చూస్తూ ఉన్నాను. అసలు ఒక్కటే ఏడుపు. అసలు ఎంత పెద్దగా ఏడ్చాడో బ్లడ్కి అయితే. ఇంక యూరిన్ టెస్ట్ కూడా చేయాలన్నారు కానీ మేము అదైతే ఇంటికైతే తీసుకొని వచ్చాము. ఇంకా బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ అయితే ఒక 2 అవర్స్లో అయితే వస్తాయంట. ఇంకా వచ్చిన తర్వాత ఈవినింగ్ అయితే మాట్లాడతాను ఏంటి కండిషన్ అనేది అయితే డాక్టర్ అయితే చెప్పారు. అంటే ఇన్ని డేస్ వస్తూ పోతూ ఉండడం కరెక్ట్ కాదు, ఏమన్నా ఇన్ఫెక్షన్ అయిందేమో అని చెప్పి డాక్టర్ అయితే అంటున్నారు. సరే అని ఇంటికైతే వచ్చేసి నేను అన్నం అయితే కుక్ చేసేసి కూర కూడా వండుతున్నాను. అప్పటికే టైం 11:30 అయిపోయింది. హాస్పిటల్లోనే చాలా టైం పట్టేసింది. నెబులైజేషన్ కూడా ఇంకొక 2 డేస్ అయితే పెట్టమన్నారు. ఆల్రెడీ 2 డేస్ రాశారు కదా, అదైన తర్వాత అంటే నైట్ టైంలో లేచి బాగా దగ్గుతున్నాడు. అస్సలు నిద్రలేదు మాకు 2 డేస్ నుంచి. తెగ ఏడుస్తున్నాడు. ఈరోజు కూడా మార్నింగ్ నుంచి ఒకటే ఏడుపు. పాపం లోపల ఏం ప్రాబ్లమో తెలీదు, చెప్పడం తెలియదు కదా, ఒకటే ఏడుస్తూనే ఉన్నాడు. పిల్లలతోటి నిజంగా చాలా కష్టమండి, వాళ్ళు ఏం చెప్పలేరు. పైగా దానికి తోడు ఇన్ని రకాల సిరప్లు, నాజల్ డ్రాప్స్ అన్నీ వేయాలి కదా, దానికి ఇంకా ఏడుపు. రోజుకి మార్నింగ్ 4 సిరప్స్ వేయాలి, మళ్ళీ ఈవినింగ్ 4 సిరప్స్ వేయాలి, మధ్యాహ్నం 2 సిరప్స్ వేయాలి. ఇంకా బ్లడ్ టెస్ట్ అయితే చేతికి తీసుకున్నారు, అది చెయ్యి చూపిద్దాం అనుకున్నట్టు అవి అయితే అస్సలు చెయ్యి ఇవ్వట్లేదు. అందుకని నేను ఇంకా ఎక్కువ ఫోర్స్ అయితే చేయదలుచుకోలేదు. ఇప్పుడు వాళ్ళని ఎక్కువ ఇది చేయకూడదు కదా మనము. అప్పటికే ఫుల్ క్రాంకీగా ఉంటున్నాడు. ఫుడ్ అయితే అస్సలకి తినట్లేదండి. నాకు చాలా బెంగగా ఉంది. ఎప్పటికి తింటాడో, ఎప్పటికి సెట్ అవుతాడో. నేను ఎత్తుకుంటే ఉండట్లేదు, దిగిపోతాడంట, నడవాలంట. అసలు ఏం అల్లరి చేస్తున్నాడో. నెబులైజేషన్ పెట్టాలి ఇప్పుడు మేమైతే. వడ్లే మాదియా డాన్స్ డాన్స్ ఇప్పుడు 12:30 అయింది. హవి కోసమని అన్నము కూర పెడదామని చెప్పి కలిపి పెట్టాను. ఒక్క ముద్ద అంటే ఒక్క ముద్ద తిన్నాడు. ఇంకా తినడంట, ఒకటే ఏడుపు. అసలు ఇల్లులాగే లేదు, మొత్తం మెస్ అయిపోయింది. సర్దుకునే టైం కూడా లేదు. బయట కూడా సడన్గా వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇంకా బట్టలన్నీ లోనకైతే తెచ్చేసాను. మళ్ళీ అనవసరంగా తడిసిపోతాయి కదా, మళ్ళీ ఆరేయాలి అవి. ఇప్పుడే హవి గారు అయితే పడుకున్నారు కాబట్టి ఇంకా నేను పనులు అయితే చేసుకోవాలి. ఇక్కడ అన్నీ కూడా సర్దేసేయాలి. పిల్లలకి హెల్త్ బాగాలేదంటే వాళ్ళు అసలు చెయ్యి దిగరు, తినరు, ఆడరు, అసలు మనల్ని ఏ పని చేయనివ్వరు. మరి ముఖ్యంగా మా వారినైతే అసలు చెయ్యి దిక్క ఇక్కడంతా ఫుల్ హ్యాండ్ పెయిన్ వచ్చేసింది.
బ్యాక్ పెయిన్ వచ్చేసింది. ఇంకా నా దగ్గరికి రాడు, నేను పనులు చేసుకుంటూ ఉంటాను. ఇంకా మా వారిని వదలకుండా అలా ఉండిపోయాడు. ఇంకా యూరిన్ టెస్ట్ కూడా రాశారు హావికైతే. కాకపోతే ఇప్పుడు యూరిన్ పట్టడమే పెద్ద ప్రాబ్లము చెప్పాలంటే. అంటే ఇంకా కష్టం కదా, వాళ్ళు ఎప్పుడు యూరిన్ వెళ్తారో తెలీదు. ఆ టైంలో మనం చూసుకుంటూ ఉండాలి. అందుకని ఈవినింగ్ టైంలో అయితే తెచ్చిమన్నారు. ఆ యూరిన్ కూడా 1/2 అవర్లోపు తెస్తేనే టెస్ట్కి అయితే పనికొస్తుందని చెప్పారు. అందుకని మా వారైతే ఆఫీస్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే అడుగుతున్నారు, కానీ వాళ్ళు ఏమో ఇస్తారో లేదో తెలీదు. అంటే మళ్ళీ ఆఫీస్ నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇది తీసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే కష్టం కదా. పైగా నేను ఒక్కదాన్నే కూడా పిల్లోడిని పట్టుకొని అదంతా చేయలేను. చాలా కష్టం అండి చిన్నపిల్లలతో. అనుకుంటాం కానీ అంత ఈజీ కాదు. వాళ్ళు బాగున్నంతసేపు బాగానే ఉంటుంది. వాళ్ళకి బాగాలేక కొంచెం ఏమన్నా హెల్త్ అప్సెట్ అయిందంటే మాత్రం మనకు చుక్కలు కనిపిస్తాయి. 2 డేస్ నుంచి మాకు సరిగా నిద్ర కూడా లేదు. సాటర్డే సండే నైట్ టైం లెగుస్తాడు, దగ్గుతాడు, ఇంకా లేచి ఏడుస్తూనే ఉంటాడు. ఇంక ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని ఎత్తుకోవడం, ఏదో ఒకటి చేయడం, అట్లా సరిగా నిద్ర కూడా లేదు 2 డేస్ నుంచి. అయితే చాలా ఇబ్బందిగా ఉంది. ఏంటంటే ఎవరో ఒకళ్ళు ఉండాలి, ఇంక ఎవరు ఉంటారు, ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఇంక మనమే అడ్జస్ట్ అయిపోవాలి. ఇంకో 2-3 డేస్ అయితే నార్మల్ అయిపోతే అంత ఇబ్బంది అనిపించదు. మాకైతే నిజంగా ఇంకొక బేబీ నా బాబోయ్ అన్నంత భయం వేస్తుంది. అంటే వాళ్ళు హెల్తీగా ఉన్నసేపు బాగానే ఉంటుంది, కానీ ఇట్లా బాగాలేనప్పుడు అలా చేయదిగినప్పుడు ఇద్దరిని చూసుకోవాలంటే ఒక్కరికే మాకు ఇదైపోతుంది, బాడీ అంతా ఎగ్జాస్ట్ అయిపోతుంది. ఒక టైంకి నీరసము, ఓపిక లేని ఇది వచ్చేస్తుంది. నలుగురు మీద అయితే ఒకరి తర్వాత ఒకరు తీసుకుంటారు కాబట్టి అంత మనకు తెలీదు. చూడాలి. ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికైతే వర్షం అయితే పడతా ఉంది. 12:30 అయితే అయిపోయింది. ఇంకా ఈవినింగ్ మళ్ళీ టెస్ట్లు అయితే వస్తాయి. అప్పుడు మళ్ళీ వెళ్ళి చూయించుకొని రావాలి. ఏం చెప్తారో ఏంటో నాకైతే టెన్షన్గానే ఉంది. 1 వీక్ నుంచి ఫీవర్ అయితే తగ్గట్లేదు, అలాగే వస్తూ వెళ్తూ ఉంది కదా. దాని గురించి డాక్టర్ అయితే ఇంక ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉంటే చూద్దామని అయితే అన్నారు. చూడాలి. ఇంకా ప్రస్తుతానికైతే ఇవన్నీ సర్దేసి నేను కూడా భోజనం అయితే చేస్తాను అవి లేచేలోపు. మార్నింగ్ నేను బట్టలు ఆరేసిన తర్వాత కాసేపు అయితే ఎండ వచ్చింది. నేను అనుకున్నాను ఓకే ఇంకా వర్షం పడదులే, బట్టలు మంచిగా ఆరిపోతాయని. ఇంతలోపు మళ్ళీ 12 తర్వాత నుంచి ఫుల్ రెయిన్ పడుతుంది. ఇంకా కొన్ని బట్టలు అయితే మాకు 2 లైన్స్ అయితే ఉంటాయి కదా, ఆ 2 లైన్స్లో అటు సైడ్ లైన్ అయితే తడిచిపోతాయి. వెంటనే తీసేసాను. ఇంకా మిగిలిన ఇలాగే ఉంచేసి మిగిలినవి ఇంట్లో అయితే వేసుకున్నాను. ఇక్కడ వాటర్ అయితే చూసారు కదా ఎంత వాటర్ ఉందో. ఇప్పుడు క్లీన్ చేసినా మళ్ళీ జల్లు పడుతుంది కాబట్టి క్లీన్ అయితే చేయకుండా అలాగే వదిలేశారు. మా నైబర్స్ క్లీన్ చేస్తారు, అది వాళ్ళ ఇంటికి వెళ్ళే దారి కాబట్టి. ఇంకా హవి అయితే నిద్రపోయాడు. నిద్రపోయగానే మేమైతే లంచ్ కంప్లీట్ చేసేసుకున్నాము. లంచ్ కంప్లీట్ చేసేసుకొని పెండింగ్ వర్క్స్ అన్నీ చేసుకుంటున్నాను నేను. లెగిచాడంటే ఇంక ఏడిపోయానండి అసలు. బాబోయ్ లెగిస్తే ఏడుస్తూనే ఉంటున్నాడు. ఫుల్ ఇరిటేషన్ వస్తుంది. మా వారు కూడా ఇంకా ఇంట్లోనే ఉంటున్నారు ఇవాళైతే. అప్పటికే ఇట్లా చాలా లేట్ అయిపోయింది, 12:30 అయిపోయింది. మళ్ళీ ఫుడ్ తినేసి ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్కి వచ్చేయాలి కదా. అందుకని ఇంక ఇవాళ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తానని ఆఫీస్లో అయితే చెప్పారు. ఈ పుచ్చకాయ అయితే లాస్ట్ సండే తీసుకొచ్చారు. దాని తర్వాత మేము ఊరు వెళ్ళిపోయాం కదా, పక్కన వాళ్ళ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసి వెళ్ళాము. ఇంకా తీసుకున్నాను, ఇంకెన్ని రోజులను ఉంచుతాము అని చెప్పి. ఇంక ఈరోజు అయితే కట్ చేసుకొని తినేస్తున్నాను. ఇంకా అది స్టోర్ చేయడానికి కూడా అవ్వదు. అంత స్వీట్గా ఏం అనిపించలేదు నాకు. ఇంకా ఈ చిన్ని కాయ అయితే 100 రూపీస్ పడింది. అప్పుడు అసలు ఫ్రూట్స్ రేట్స్ అయితే బాగా అమాంతంగా పెరిగిపోతున్నాయి. చూడడానికి అయితే చాలా కలర్ఫుల్గా ఉంది, కానీ అంత స్వీట్గా అయితే నాకు అనిపించలేదు. ఇంక ఇది తిన్న తర్వాత కాసేపటికి నేను వరిసే కొద్దికి ఎక్కువ చేస్తాడు అరవద్దు అని. నా వస్తుంది అవి నిన్ను చూస్తుంటే. అరే ఎందుకు ఏడుస్తున్నా? ఫ్యాన్ ఏదమ్మా? క్లాప్స్ అవి క్లాప్స్ కొట్టు క్లాప్స్. నువ్వు లెగువు ఎత్తుకో, నువ్వు కూర్చుంటావు, ఎంత ధైర్యం నీకు? ఇప్పుడు లెగువు, ఇప్పుడు లేచేదాకా ఏడుస్తాడు. లెగు. అవి నానా ఏం చేస్తున్నావు నానా నువ్వు? ఊపలేదని ఏడుస్తున్నాడు.
లేదు ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? ఏసీ ఆన్ చేయాలా? చలి పుట్టట్లేదా నీకు? ఫ్యాన్ వేసుకోవడానికి వణుకొస్తుంది అయితే ఏసీ ఆన్ చేయలేదని ఏడుస్తున్నావు? ఆన్ చేస్తాను ఇట్లేమో. ఆన్ చేసా చూడు, ఆన్ చేసా చూడు, ఏసీ ఆన్ చేసా చూడు. లైట్ వెలుగుతుంది చూడు. ఓకేనా? ఓకేనా? అవి అల్లరికి హద్దే లేకుండా అయిపోయింది. ఒకటే ఏడుపు. వాళ్ళ నానేమో మీటింగ్స్లో ఉన్నారు. ఇంక నాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను ఎత్తుకుంటే ఊరుకోవట్లేదు. దానికంటే బెటర్ ఏంటంటే నేను ఈ కబ్బోర్డ్ ఓపెన్ చేసి ఇచ్చేసాను. నీకు ఏం కావాలంటే అది చేసుకో అవి, ఏమన్నా పడేసుకో అని చెప్పి. ఇంక అప్పుడైతే సైలెంట్గా ఉన్నాడు. ఇంకా పక్కింట్లో చిన్న బాబు కూడా వస్తే వాళ్ళిద్దరైతే ఆడుకుంటున్నారు. ఇంకా కబ్బోర్డ్స్లో అన్నీ లాగి కింద పడేస్తా అప్పుడు సైలెంట్గా ఉంటున్నాడు. లేదంటే మా వారు మీటింగ్స్లో ఉంటారు, వెళ్ళిపోతానంటాడు. మా వారేమో లేదు నాకు మీటింగ్స్ ఉన్నాయి, తీసుకో అంటారు. బయటకు వెళ్ళడానికి కుదరదు, బయటేమో చల్లగా ఉంటుంది. అసలు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాకైతే ఫుల్ ఇరిటేషన్ వచ్చేస్తుంది. అట్లా కష్టం కదా వాళ్ళ నానే కావాలంటే. ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్లో సర్దుకోవాలి, అది వాళ్ళకి తెలీదు, మనం చెప్పినా అర్థం కాదు కూడా. ఇంకా ఈవినింగ్ అయిపోయింది, అప్పుడు 7 o'clock అట్లా అయింది. మా వారైతే మీటింగ్స్ ఉన్నాయని చెప్పి మీటింగ్స్లో అయితే జాయిన్ అయిపోయారు. ఇంకా మీటింగ్స్లో జాయిన్ అయితే నేనేమో భోజనం చేస్తున్నాను. అప్పటికే 7 దాటిపోయిందని చెప్పి హాస్పిటల్కి అయితే వెళ్ళాలి. మా వారు అన్నారు ఒకసారి మీటింగ్స్ అయినాక 9 o'clock వరకు ఉంటారు కదా డాక్టర్ అని చెప్పి. ఇంకా నేను తింటుంటే ఎక్కడ తినేస్తున్నాడు హవి నన్ను. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తాడు, ఆ రూమ్లోకి వెళ్ళి ఏడుస్తాడు, ల్యాప్టాప్ దగ్గరికి వెళ్ళి అన్నీ లాగేస్తాడు. నిజంగా ఫుల్ ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. కానీ వాళ్ళని ఇంకేం అనలేము, వాళ్ళకి బాగాలేదు, వాళ్ళ హెల్త్ కూడా. చిన్నపిల్లలతో మాత్రం నిజంగా చాలా ఓపిక ఉండాలండి. అదివరకు రోజుల్లో పిల్లల్ని పెంచారంటే ఎలా పెంచారో కూడా అర్థం కాదు. చూసారు కదా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోయి ఎలా అల్లరి చేస్తున్నాడో. నేను ఇంకా అన్నం తింటానే ఉన్నాను, అల్లరి చేస్తున్నాడు. తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడితే ఎక్కడ ఉంటున్నాడు, ఉండట్లేదు. నాకైతే చాలా విసుగ్గా అనిపించింది. ఇంకా ఫైనల్గా 8:30 అయితే దాటిపోయింది. అప్పుడైతే హాస్పిటల్కి అయితే వెళ్ళాము. ఇంకా వాళ్ళు కాల్ చేస్తూ ఉన్నారు, రండి ఎన్నింటికి వస్తారు, డాక్టర్ మీకోసమే వెయిట్ చేస్తున్నారని చెప్పి. ఇంకా వర్షం అయితే లేదులే కానీ ఓన్లీ చల్లగా అయితే ఉంది. ఇంకా అలాగే వెళ్ళాము. ఇంకా ఒకటే ఏడుపు. నేను డాక్టర్కి కూడా చెప్తే ఇప్పుడు బాగాలేదు కదమ్మా, ఇంకా అలాగే ఉంటారులే అని అయితే అన్నారు. ఫుడ్ తినడం అనేది బాగా తగ్గిపోయింది. ఇప్పుడు హెల్త్ బాగాలేదు కాబట్టి ఫుడ్ అనేది తక్కువే తింటారు, ఒక 2 daysకి సెట్ అయిపోతుందని అయితే చెప్పారు. ఇంకా చూడాలి తింటాడా తినడా అని. ఇంకా డాక్టర్ అయితే అటు చూపించు ఇటు చూపించి ఏదో ఒకటి పెట్టండి అమ్మా అని అయితే చెప్పారు. హాస్పిటల్కి వచ్చేసరికి ఒక్క పేషెంట్స్ కూడా లేరు, మా కోసమే వెయిట్ చేస్తూ ఉన్నారు. డాక్టర్ గారు అప్పటికే 9 దాకా అయిపోతుంది. ఇంకా మాట్లాడేసి మేడం ఏం చెప్పారు ఏంటనేది కూడా మీకైతే చెప్తాను. ఇక్కడ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకున్నాను. చిన్నపిల్లలతో మాత్రం చాలా నుంచి ఇంటికైతే వచ్చేసాము. హవికైతే ఫీవర్గా అనిపిస్తుందని చెప్పి వాళ్ళ నాన్న అయితే థర్మామీటర్ పెట్టి చెక్ చేస్తున్నారు. స్వెటర్ వేయడం వల్ల వేడిగా ఉందని నేను అంటున్నాను, లేదు జ్వరం అని మా ఆయన అయితే అంటున్నాడు. చూడాలి ఇప్పుడు థర్మామీటర్ రీడింగ్ ఏమొస్తుందో. అయితే వచ్చేసింది, ఫీవర్ అయితే లైట్గా ఉంది, మా ఆయనే గెలిచాడు. 99.1. ఏంటంటే ఫీవర్ ఎందుకు అంత కంటిన్యూస్గా వస్తుంది అంటే హవికి అయితే బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ అయితే వచ్చాయి. అన్ని రిపోర్ట్స్ బాగానే ఉన్నాయి, డెంగ్యూ మలేరియా ఇన్ఫెక్షన్స్ ఏం లేవంట. టైఫాయిడ్ మైల్డ్గా ఉంది, దానివల్లే మనకి ఫీవర్ అయితే కంటిన్యూస్గా వస్తుందని చెప్పారు డాక్టరు. సో ఆల్రెడీ యూజ్ చేస్తున్న మెడిసిన్ అయితే సరిపోదు ఆ కోర్స్కి, ఆ టైఫాయిడ్కి. ఇప్పుడు వాడే మెడిసిన్స్ అయితే సరిపోకపోవడం వల్లే ఫీవర్ అనేది మళ్ళీ వస్తుంది. కాబట్టి ఇప్పుడు టైఫాయిడ్కి సంబంధించిన మెడిసిన్స్ అయితే మార్చి ఇచ్చారు. ఇక్కడ నుంచి కంటిన్యూస్గా 10 days అయితే ఒక్క పూట కూడా ఆపకుండా అయితే వాడాలంట, లేకపోతే మళ్ళీ 2-3 weeks తర్వాత మళ్ళీ వచ్చేస్తుందంట టైఫాయిడ్. సో కాబట్టి చాలా జాగ్రత్తగా మెడిసిన్ అనేది మర్చిపోకుండా వెయ్యాలి. అది ఫుడ్ ద్వారా కానీ వాటర్ ద్వారా కానీ ఉండొచ్చు. టైఫాయిడ్ అనేది అలాగే వస్తుందంట, అదే చెప్పారు. ఇంకెలా వచ్చిందో ఎక్కడి నుండి వచ్చిందో ఇక మనం ఏం చేయలేము. ఇప్పుడైతే మళ్ళీ కొత్త మెడిసిన్స్ కొన్ని యాడ్ చేశారు. హవి అయితే ఇప్పుడు నెబులైజేషన్ పెట్టాలి, మళ్ళీ మెడిసిన్స్ కూడా వేయాలి. అసలు ఒకటే ఏడుస్తాడు, మార్నింగ్ నుంచి ఒక్కటే ఏడుస్తూనే ఉన్నాడు. పాపం ఏమి ఇబ్బందో తెలీదు, చెప్పడు, ఏడుస్తాడు. అగో నాన్న ఇప్పుడేం మౌస్తో కుస్తీలు పడుతున్నాడు. అవి వర్క్ చేస్తావా నాన్నకంటే హెల్ప్ చేస్తావమ్మా, చేస్తావా? 4 types సిరప్స్ వేసేసరికి హవి వామిటింగ్ చేసేసుకొని ఇంకా అలాగే నిద్రపోయాడు. నైట్ అసలు ఏం తినలేదు.
ఇంకా నెబులైజేషన్ అయితే పెట్టాలి. ఇంకా పడుకున్నా సరే పెడితే కొంచెం రిలాక్సేషన్ వస్తుంది కదా అని నెబులైజేషన్ అయితే పెడుతున్నాము. ఇంకా లేగవలేదు, ఏడవలేదు. ఏడుస్తాడేమో అని నాకైతే భయం వేస్తుంది, కానీ లెగవలేదు, ఏడవలేదు. ఇక అలాగే పడుకుండిపోయాడు. ఈరోజు అయితే నైట్ కూడా లెగవలేదు, కానీ మార్నింగ్ లేచి కాసేపు ఏడ్చాడు. బాగానే ఉన్నాడు. ఇంకా చూడాలి, తొందరగా రికవర్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాను. ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.